సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం గంగోజిపేట గ్రామంలో ఆలస్యంగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. అనుమానం పెనుభూతంగా మారింది. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలతో భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త విచక్షణ రహితంగా తన భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన ఆ గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కట్టుకున్న భర్త సర్వస్వమని పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చి ఆ ఇల్లాలిపై కర్కశత్వాన్ని ప్రదర్శించాడు ఓ కసాయి భర్త. 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధాన్ని మర్చిపోయి మృగంలా ప్రవర్తించాడు. తాళి కట్టిన భర్త యముడిలా మారుతాడని అమాయకురాలు ఊహించలేకపోయింది. పెళ్ళైన 20 ఏళ్ల తర్వాత భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. ఆ అనుమానమే అతన్ని దహించి వేస్తుంది. దీంతో గత కొద్ది రోజులుగా ఇరువురు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తరచూ ఇరువురు గొడవపడేవారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న తన భార్య వీరమణి కాళ్లపై గొడ్డలితో దాడి చేశాడు. ఒక్కసారిగా తన భర్త దాడి చేయడంతో షాక్కు గురైన వీరమణి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు మేల్కొని ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇది గమనించిన కుమ్మరి దుర్గయ్య అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతుండడంతో స్పృహ కోల్పోయి చలనం లేకుండా పడి ఉన్న వీరమణిని గమనించిన స్థానికులు పోలీసులకు అలాగే వారి కుమారుడికి సమాచారాన్ని అందించారు. అనంతరం వీరమణిని అంబులెన్స్ వాహనంలో హుటాహుటిన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న వెల్నెస్ హాస్పిటల్కు మెరుగైన వైద్య చికిత్సల కోసం తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు వీరమణి ఆరోగ్యం నిలకడగా ఉందని బాధితురాలి కుమారుడు తెలిపారు. ఈ ఘటనపై జోగుపేట సి అనిల్ కుమార్ ఘటనాస్థలికి చేరుకొని ఘటన తీరును పరిశీలించారు. వీరమణిపై దాడికి ఉపయోగించిన మారణాయుధాలను ఇంటి వెనుక ఉన్న పొదల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చుట్టుపక్కల వారితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఈ అమానుష సంఘటనపై బాధితురాలి కుమారుడు పుల్కల్ పోలీసులను ఆశ్రయించి తన తండ్రి కుమ్మరి దుర్గపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుర్గయ్యను రిమాండ్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.